మొత్తానికి దేశవ్యాప్తంగా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అందరూ సిద్ధమవుతున్నారు. ఎవరికి వారు న్యూ ఇయర్ విషెస్ కోసం రెడీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు 12 అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మనం లుక్ ఇద్దాము. అండ్ ప్రస్తుతం కరీంనగర్లో మనకి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. అక్కడ ఏ విధంగా జరుగుతున్నాయి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఏ విధంగా జరుగుతున్నాయి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్? మీరు ఎక్కడున్నారు ప్రస్తుతం? ఏంటి అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటి? ప్రభుత్వం విధించినటువంటి ఆంక్షలు ఏంటి? డీటెయిల్స్ చెప్పండి. ఎస్ సౌమ్య, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2025కు వీడుకోలు చెప్తూ 2026 సంవత్సరానికి వెల్కమ్ చెప్పే విధంగా ఇటు కరీంనగర్ జిల్లా ప్రజలంతా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు పోలీసు ఆంక్షలు విధించినటువంటి నేపథ్యం లోపల ఆంక్షలకు అనుగుణంగానే కరీంనగర్ ప్రజలు మొత్తాన్ని న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేయడానికి అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తీసుకున్నట్లయితే కరీంనగర్ కమిషనరేట్ పరిధి లోపల దాదాపుగా 25 చోట్ల కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లు పెట్టినటువంటి పరిస్థితి. అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలి, చేసుకుంటూ కూడా ఇటు సరదాలు చేసుకుంటూ కూడా ఎక్కడ కూడా ఆ మద్యానికి బానిస కాకుండా మద్యం ఓవర్ మద్యం తాగి ప్రమాదాలకు గురి కాకుండా అయితే స్ట్రిక్ట్ నిబంధనలు ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు కరీంనగర్ జిల్లా లోపల మొట్టమొదటిసారిగా ఈవెంట్ నిర్వహించడానికి, అంటే న్యూ ఇయర్ సందర్భంగా ఈవెంట్ నిర్వహించడానికి అయితే ఇక్కడ సన్నద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి మనము కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియం లోపల ఉన్నాము. మరికొద్ది సేపటి లోపల గ్రాండ్ 2026కు గ్రాండ్ వెల్కమ్ చెప్తూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఈవెంట్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపటి లోపల నిర్వహించేటువంటి ఏదైతే ఈవెంట్ కు మొత్తం జబర్దస్త్ టీము వచ్చి కూడా కరీంనగర్ లోపల సందడి చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనకు కొంతమంది టీమ్ ఆర్గనైజర్లు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం, ఏం చేయబోతున్నారు? కరీంనగర్ లోపల మొట్టమొదటిసారిగా ఈవెంట్ నిర్వహిస్తున్నారు, ఏంటిది అసలు మీ ఈవెంట్ వల్ల ఏం ప్రత్యేకతలు ఉండబోతున్నాయి? యాక్చువల్లీ న్యూ ఇయర్ కి నేను అనుకున్నాను, లాస్ట్ టైం నేను హైదరాబాద్ లో ఉన్నాను. సో ఈ ఇయర్ కరీంనగర్ లో చేయాలని ఫిక్స్ అయ్యానండి. ఫస్ట్ టైం ఐ థింక్ 2007 రేలా తర్వాత నేనే గ్రాండ్ గా లాంచ్ చేశాను. అంటే ఐ మీన్ సిరీ ఈవెంట్స్ కూడా లాంచ్ చేయాలనుకున్నాను, లాంచ్ చేశానండి. కమిడియన్స్ కానివ్వండి, అంటే మన జేబీ కమిడియన్స్ కానివ్వండి, సింగర్స్ కానివ్వండి, అండ్ డాన్సెస్ కానివ్వండి, డాన్సెస్ ఇన్ బాలీవుడ్ మిక్స్ చేయడం జరిగింది. అండ్ స్పెషల్ యాక్ట్స్ కూడా ఉన్నాయి, కాంతారా ఆర్ కాళీమాత అండ్ రైన్ డాన్స్, లేజర్, చాలా యాక్ట్స్ పెట్టామండి. అంటే ఇవాళ ఏముంటున్నాయి మీ ఈవెంట్ లోపల? ఇవాళ 2026కు వెల్కమ్ చెప్తూ మీరు ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహిస్తున్నారు కదా, ఏముంటుంది ఇవాళ? స్పెషల్ ఏముంటుంది? ఎవరెవరు రాబోతున్నారు? మన జేబీ కమిడీస్ అందరండి, అంటే చంటి కానివ్వండి, చంటి, సుజాత, రాకేష్, ధనరాజ్ అండ్ పొట్టి నరేష్, పోసాని, ఇంకా చాలా మంది ఉన్నారండి. లేడీ గెటప్స్ కానివ్వండి, చాలా మంది ఉన్నారు. సింగర్స్ అంటే ఆబ్వియస్లీ పాడుతా తీగ అండ్ సూపర్ సింగర్స్ వాళ్ళు ఉన్నారు. అండ్ డాన్సర్స్ కూడా ఉన్నారండి. అండ్ స్పెషల్ యాక్ట్ అంటే కొంచెం ఫ్యామిలీస్ కి దగ్గరగా ఉండాలి, అంటే న్యూ ఇయర్ అంటే ఎప్పుడు తాగటం కాదు, కొంచెం వైఫ్ కూడా డివోషనల్ ఉండాలనేసి కాళికామాత పెట్టాను, కాంతారా పెట్టాము, అండ్ గులికా పెట్టాము. ఎస్పెషల్లీ కిడ్స్ కోసం రోబో డాన్స్ పెట్టాము, లేజర్, సమ్ గేమ్ షోస్ కూడా పెట్టామండి. అంటే మొత్తానికైతే కరీంనగర్ ప్రజలను కనువింద చేయబోతున్నారు అంటారు మీరు? ఎగ్జాక్ట్లీ అండి, అంటే ఇంత పెద్దది ఎప్పుడు చెయ్యలేదు, సో ఒకసారి చేసి చూపిద్దాం. అంటే వీళ్ళకంటూ తెలియాలి కదా, అంటే ఒకసారి మనం రుచి చూపిస్తేనండి ఓహో ఇలా కూడా ఉంటుందా, అంటే లిక్కర్ లేకుండా కూడా ఈవెంట్ చెయ్యొచ్చా అన్నదానికి. మొత్తానికైతే కరీంనగర్ లోపల పెద్ద ఎత్తున కూడా ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి లిక్కర్ తో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కాదు, మేము తమ కామెడీ తమ ఆట పాటలతో చేస్తామంటున్నారు. ఏంది ఇవాళ ఏం చేయబోతున్నారు? అంటే డ్యాన్స్ ఎలా ఉండబోతుంది? హంగామా ఉంటుందా? అవునండి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంజాయ్ చేసే విధంగా మంచి డాన్సెస్ బాలీవుడ్ నుంచి, ముంబై నుంచి వచ్చారు, ఎగ్జైటింగ్ డాన్సెస్. సో ఈ వాతావరణంలో అందరూ కూడా ఎంజాయ్ చేసే విధంగా ఉంది అండి ఈవెంట్. ఇది మొత్తానికైతే కరీంనగర్ ప్రజలు పెద్ద ఎత్తున కూడా జరిగేటువంటి ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అంబేద్కర్ స్టేడియం కు వచ్చి చేరుకుంటున్నారు. ఈ ఈవెంట్ మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల కూడా కరీంనగర్ ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు ఇక్కడ మొత్తం ఇప్పుడిప్పుడే న్యూ ఇయర్ ఏదైతే 2022 జరిగేటువంటి షోకు గ్రాండ్ వెల్కమ్ చెప్పుతూ ఇక్కడే ఇంట్లో ఆట పాటలతో చేసుకుంటున్నారు కాదు, ఇక్కడ అంబేద్కర్ స్టేడియం లోపల పెద్ద ఎత్తున కూడా జబర్దస్త్ టీము, తర్వాత ఇటు డి ఛాలెంజ్ నుంచి పెద్ద ఎత్తున కూడా కళాకారులు వస్తున్నటువంటి నేపథ్యం లోపల పెద్ద గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడానికి 2026 గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడానికి అయితే
సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇటు మందు విందు చిందుతోనే కాదు, ఇక్కడ మొత్తం పెద్ద ఎత్తున కూడా సెలబ్రేషన్ చేస్తున్నామంటున్నారు. ఒకసారి ఇక్కడ మనకు ఇక్కడ పిల్ల పాపలతో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసడానికి వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు, చూడవచ్చు. మొట్టమొదటిసారిగా కరీంనగర్ లోపల ఈవెంట్ జరుగుతుంది. అంటే మీరు ఫ్యామిలీతో వచ్చారా? న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇక్కడ సెలబ్రేషన్ చేయాలనుకుంటున్నారా? ఫ్యామిలీతోనే వచ్చాను. మన కరీంనగర్ లోకల్లో కూడా కొత్త ఈవెంట్ జరుగుతుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో చూడడానికి వచ్చినాం. ఇంతకుముందు మేము హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళము. మన దగ్గర ఉన్నదన్న ఉద్దేశంతో ఇక్కడ మనం ఈ సిరి ఈవెంట్ వాళ్ళు చేస్తున్నారని, బ్రహ్మాండంగా చేస్తున్నారని తెలిసింది. దాన్ని చూద్దామని వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చారు? అంటే మీరు ఎక్కడ ఉంటారు? కరీంనగర్ లోనే ఉంటారు? కరీంనగర్ లోకల్నే ఉంటాను నేను, మంకమ్మ తోటలో ఉంటా. అంటే గతం లోపల న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఎటు వెళ్ళేవారు? ఇప్పుడు ప్రత్యేకించి ఈ ఈవెంట్ ఇక్కడ జరుగుతున్నది కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా అనిపిస్తుంది. హైదరాబాద్ తర్వాత మన కరీంనగర్ లోకల్ పెద్ద మొత్తంలో ఇంత పెద్ద ఈవెంట్ జరగడం చాలా సంతోషంగా ఉన్నది. ఎప్పుడైనా హైదరాబాద్ కానీ గోవా కానీ వెళ్ళే వాళ్ళం 31 డిసెంబర్కు. ఇక్కడ మన ఊరిలో జరుగుతున్నది కాబట్టి మన సిటీలో మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు మేడం? అంటే మీ ఇప్పుడు కరీంనగర్ లోపల మన అంబేద్కర్ స్టేడియం లోపల ఇప్పుడు ఈవెంట్ జరుగుతున్నది కదా, మరి కొద్దిసేపటి లోపల స్టార్ట్ అవుతున్నది, పెద్ద పెద్ద కమెడియన్స్ వస్తున్నారు, ఎట్లా అనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎక్కడెక్కడో వెళ్ళేదానికంటే మన కరీంనగర్ లో ఉండి హ్యాపీగా ఫీల్ అవడం బెటర్ కదా అనిపించి ఈ ఈవెంట్ కు పార్టిసిపేట్ చేస్తామండి. మేము చాలా హ్యాపీగా ఉంది. ఎంతసేపు అవుతుంది ప్రారంభం కావడానికి? అంటే 2026 ఇప్పుడు మీకు వెల్కమ్ ఇక్కడనే చెప్పబోతున్నారా? ఇదే స్టేడియం లో చెప్పబోతున్నారా? సో ఇక్కడే చెప్పబోతున్నామండి. ఓకే. అంటే మొత్తానికి అయితే పెద్ద ఎత్తున కూడా జబర్దస్త్ టీమ్ వస్తున్నది, ఎంజాయ్ చేస్తున్నారు. పిల్ల పాపలతో అందరితో కలిసి ఇక్కడికి వచ్చారా? చేస్తున్నామండి. ఓకే. ఇది మొత్తానికి అయితే కుటుంబం అంతా కూడా ఇక్కడికి వచ్చి 2025కు వీడుకోలు పలుకుతూ 2026ను వెల్కమ్ చెప్పడానికి అయితే మొత్తం అన్ని సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ లోపల మొట్టమొదటిసారిగా ఈవెంట్ జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇక్కడ పెద్ద ఎత్తున కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి అయితే అంబేద్కర్ స్టేడియం కు ఇప్పుడిప్పుడే తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. The updates. అరే బడ్డు